అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ మైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతిదానికి గిల్టీ ఫీల్ అవుతూ ఉంటున్నారా? అయ్యో నేను ఇది చేశాను, అది చేశాను, ఇంకా నన్ను ఎవరు మార్చలేరు అనుకుంటున్నారా? దేవుడు ఒక చక్కటి వాగ్దానము 89వ కీర్తన 16వ వచనంలో ఇస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దేవుని యొక్క నీతి చేత మనం హెచ్చింపబడతామంట. నిజం చెప్పాలంటే ఆయన నీతి పట్టే మనం హెచ్చింపబడతాం. నీతి అనేది మనం చేసే నీతి కార్యాలు బట్టో, పుణ్యకార్యాలు బట్టో, మనం చేసే మంచి పనిలో మన పరిశుద్ధత బట్టి కాదు. దేవుని యేసు ప్రభు యందు మనం విశ్వాసం చూపిస్తే, అలాగే మనము దేవుడు నా కొరకు చనిపోయాడని నువ్వు నమ్మితే, సొంత రక్షకులుగా నువ్వు స్వీకరిస్తే, దేవుడు ఒక మంచి బహుమానంగా మనకి నీతిని ఇస్తూ ఉంటాడంట. ఆయన నీతిని ఇస్తూ ఉంటాడు. నిజంగా నీతిమంతులకు చాలా గొప్ప స్వాస్థ్యం ఉంది. అయితే ఆ దేవుని యొక్క నీతి బట్టి మనం హెచ్చింపబడతాము. ఈరోజు యేసు ప్రభు మన నీతి అయి ఉన్నాడు. అందుకే 2 కొరింథీ 5:21 ఇలాగుంది, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. ఆయన మన పాపాన్ని మోసుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నాను. దేవుని యొక్క నీతిలో మీరు ఉన్నారు. చూడండి, నేను ఒక కోట్ వేసుకున్నాను అనుకోండి, నేను ఏ పని చేస్తున్నా ఆ కోటు కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది కదా, నేను వేసుకున్న ఆ కోటుని బట్టి. అలాగే దేవునిలో మనము ఆ కోట్ లోపల ఉన్నాం కాబట్టి మనము ఏ పని చేసినా ఆ కోటు కూడా మనతో పాటు అదే పని చేస్తూ ఉంటాం. అలాగే మనము కూడా దేవునిలో ఉంటే దేవుడు ఏ పని చేస్తున్నాడో ఆ పని మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు దేవునిలో ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం చూపిస్తున్నట్లయితే, నీవే నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డావు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉండి ఆయనను నువ్వు ఆహ్వానించుకున్నావు కాబట్టి, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన ఏది చేసినా నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు నీతి చేత నువ్వు హెచ్చింపబడతావు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన నీవు మా నీతి అయినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా, నీవు మాలో ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మాకు ఇచ్చిన గొప్ప బహుమానం బట్టి నీకు వందనాలు. రానున్న దినాలు అనేక శ్రేష్టమైన కార్యాలు నీ ద్వారా మేము చేయబోచున్నాము. దాని ద్వారా మేము హెచ్చింపబడుతున్నాము అని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు విన్న వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే కింద రాయండి. బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ ఐ యామ్ ఎగ్జాల్టెడ్ అండ్ బెటర్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.